హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మిస్ వంటిల్లు. ఈ రోజు వీడియోలో నేను నెయ్యి జీడిపప్పు ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఉప్మా చాలా సింపుల్, టేస్టీ అండ్ ఫేమస్. చాలామంది చాలా విధాలుగా చేస్తారు. నేను నా స్టైల్లో ఎలా కమ్మగా చేస్తానో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఉప్మా ఈ గ్లాస్తో చేస్తున్నానండి. ఇదే గ్లాస్ తోటి మొత్తం అన్నీ కూడా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని ముందుగా ఉప్మాలోకి పోపు వేయించుకోవాలి. దానికోసం నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాం. ముందుగా ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొంచెం జీడిపప్పు ఇవి వేసుకుని వేయించుకోవాలి. ఇలా పోపు సగం వేగాక ఇందులోకి 2 రొబ్బలు కరివేపాకు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని వేసుకుంటున్నాను. అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఇది సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, పోపు ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 3.5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. మనం పెసరట్టు ఉప్మా చేసుకునేలా ఉంటే 4 లేదా 4.5 నీళ్ళైనా పోసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను కొద్దిగా పాలు పోసుకుంటున్నానండి. దీనివల్ల ఉప్మా తెల్లగాను వస్తుంది, అలాగే కమ్మగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా మరగాలి. ఎవరైనా జాబ్స్ చేసుకునే వాళ్ళైనా లేదా టైం తక్కువ ఉన్న వాళ్ళైనా మనం పోపు వేయించుకునేటప్పుడే నీళ్లు ముందుగానే కొలుచుకుని మరిగించుకుంటే ఉప్మా చేసుకోవడం చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ నీళ్లు, పాలు అన్నీ కూడా బాగా తెల్ల కాగాలి. చూడండి, నీళ్ళు ఈ విధంగా తెల్ల కాగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చాలామంది ఈ స్టెప్లో తెలియక ఏం చేస్తారంటే స్టవ్ ఆన్లో పెట్టేసి బొంబాయి రవ్వ అనేది వేస్తారండి. దానివల్ల ఉండకట్టేస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే స్టవ్ ఆపేసి బొంబాయి రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలండి. బాగా కలపాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయిన తర్వాత, ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలిసిపోయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేయాలండి. అప్పుడే మనకి ఉప్మా అనేది ఉండకట్టకుండా చాలా బాగా వస్తుంది. చూడండి, మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్నాక నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ ఉప్మా ఏ కన్సిస్టెన్సీలో కావాలనేది మీ ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టమైతే ఆ కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. కానీ అయితే కొంచెం పల్చగా చేసుకుంటే కరెక్ట్గా మనం తినే టైంకి అది మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ముందుగానే దగ్గరగా చేసేసుకుంటే తినే టైంకి ఇంకా గట్టిపడిపోతుందండి. ఇప్పుడు ఈ పాల్లో, నీళ్ళల్లో చక్కగా ఈ ఉప్మా రవ్వ అంతా కూడా బాగా ఉడకాలి. చూడండి, ఉడకడం అప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా. ఇలా బాగా మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత దాకా ఉడికించుకోవాలి. చూడండి, నేను ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చండి. ఇలా వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం. అంతేనండి, వేడివేడిగా నెయ్యి జీడిపప్పు ఉప్మా రెడీ. ఇలా వేడిగా ఉన్నప్పుడే చక్కగా పైనుంచి కొద్దిగా నెయ్యి వేసుకుని అరిటాకులో సర్వ్ చేసుకుంటే ఉప్మా రుచి చాలా బాగుంటుందండి. మీరు అందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.